రైట్. శుక్రవారం బైబిల్ తరగతిని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని బైబిల్ తరగతిని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా ప్రభువా, మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలన్నింటిలోనూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని విడవకుండా ఎడబాయకుండా తండ్రి, నీ కృపాహస్తంతో మమ్మల్ని కాంచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి తండ్రి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువా, శుక్రవారం బైబిల్ తరగతి ప్రారంభించండి. కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా అందరికి అనుగ్రహించి బైబిల్ తరగతి ద్వారా చక్కటి శ్రేష్టమైనటువంటి విషయాలు నేను ధ్యానం చేసుకుని ఆత్మీయంగా బలపడ్డానికి తండ్రి, వీటి తరగతుల తండ్రి మాకు అనుగ్రహించినందుకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరు వచ్చిన ప్రతి ఒక్కరినైనా మరి జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి. మా ప్రభు నేను రావాల్సిన వారందరూ తండ్రి బైబిల్ తరగతి త్వరితగతిన చేర్చండి. ఈ తరగతులంతా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియపరలో గొప్ప తండ్రి. బైబిల్ తరగతిలో భాగంగా కీర్తన పాడుకుని తండ్రి దేవుని కీర్తించుకుందామండి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 70వ కీర్తన పాడుకున్నాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణ. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నా తండ్రియు నా తండ్రియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమందు చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును, ఆపత్కాలమందు చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నాకు వెలుగాయే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో గానము చేసేదను, యెహోవా నాకు వెలుగాయే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే
కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. మరొక పాడుకున్నాం. అదే చిన్న పుస్తకం నుంచి 13వ కీర్తన పాడుకుందామండి. యేసు పరిశుద్ధ నామము ఎప్పుడు అధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినటి నామమది. పరిశుద్ధులు స్తుతించు నామమది. పరిశుద్ధులు స్తుతించు నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించు వీరత్వము గల నామమది. జయమొందెదము ఈ నామమున, జయమొందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమది. పరలోకమున చేర్చు నామమది. పరలోకమున చేర్చు నామమది. యేసు పరిశుద్ధ ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమది. మంతా ప్రకాశించే నామమది. లోకమంతా ప్రకాశించే నామమది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే.
శోధనగల కష్ట సమయాన ఓదార్చినాడు నామది ఆటంకము తొలగించు నామది ఆటంకము తొలగించు నామది యేసు నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇంతవరకు కీర్తన పాడుకుని దేవదేవుని స్తుతించుకున్నాం. మరి యొక్క బైబిల్ తరగతి వరకు మరి మనం ధ్యానించుకున్నటువంటి గ్రంథం ఎజ్రా గ్రంథం నుంచి 8వ అధ్యాయం చదువుకున్నాం. ఎంతవరకు 7వ అధ్యాయం వరకు అయింది. అవునా? 7వ అధ్యాయము అంటే ఎజ్రా గ్రంథం 10 అధ్యాయంలో మొదటి నుంచి అంటే మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు జాగ్రత్తమైనండి. ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయాలు ఉంటాయి. ఈ 10 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు జెరుబ్బాబేలు గారి హయాంలో తిరిగి వచ్చినటువంటి అంటే చెర నుంచి విముక్తులై తిరిగి వచ్చినటువంటి మొదటి గుంపు కనపడుతుంది మనకి. అర్థమవుతుందా? ఎవరి హయాంలో? సిద్కియా గారి టైంలో సిద్కియా చేసినటువంటి ఏం చేశాడు సిద్కియా? ఆల్రెడీ నేను ఆరాధనలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం. సిద్కియా హృదయాన్ని దేవుని వైపు తిప్పకుండా కట్టిపరుచుకున్నాడు. అవునా? కట్టిపరుచుకున్నాడు. అట్ ది సేమ్ టైం రాజుకు నెబుకద్నెజర్కి కోపం పుట్టించాడు. అవునా? అంటే దేవుని ఆజ్ఞ మీరాడు, దేవుని మాట తప్పాడు, దేవునికి విరోధంగా నడిచాడు. అట్ ది సేమ్ టైం రాజుగా ఉన్నటువంటి నెబుకద్నెజర్ కూడా లెక్క చేయలేదు. దాని పర్యవసానం భయంకరంగా ఉంది. అవునా? 2వ దినవృత్తాంతాల్లో చివరి అధ్యాయంలో మనకి ఈ స్టోరీ అంతా మనకు కనపడుతుంది. అవునా? సో భయంకరంగా యెరూషలేము పట్టణాన్ని దోచుకుని కాల్చి బూడిద చేస్తాడు. బూడిద చేసి వీళ్ళందరినీ చెరకు తీసుకుని పోతాడు. అవునా? ఆ తీసుకువెళ్ళిపోయిన ఆ చెర నుంచి 70 సంవత్సరాల చెర నుంచి తిరిగి వచ్చినటువంటి మొదటి గుంపు కనపడుతుంది ఎజ్రా గ్రంథంలో. మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు జెరుబ్బాబేలు గారి హయాంలో ఆయన హయాంలోనే చెర నుంచి విముక్తులైనటువంటి ఇజ్రాయేలీయుల మొదటి గుంపు కనపడుతుంది మొదటి నుంచి 7వ అధ్యాయం వరకు. సో 7వ అధ్యాయంలో మనం గడిచిన బైబిల్ క్లాస్లో మనం 7వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఏం నేర్చుకున్నాం ఎవరికైనా గుర్తుందా? ఈ సంగతులు జరిగిన పిమ్మట ఏ సంగతులు చెప్పాను చెప్పాలి? అంటే ఆలయాన్ని నిర్మించుకున్నారు, పస్కాని ఆచరించారు, ప్రతిష్ఠించుకున్నారు, పస్కా పండుగని ఆచరించారు. ఈ విషయాలన్నీ అయిపోయిన పిమ్మట అది జరిగిన పిమ్మట ఏం జరిగింది చెప్పాలి? చెప్పాలి. ఎజ్రా అదే ఎజ్రా బబులోను నుంచి వచ్చే 2వ గుంపు. ఇప్పుడు అది చెప్తున్నాను. 8వ అధ్యాయం మనం వివరించుకుంటాం. సో 8వ అధ్యాయం నుంచి మనకి 10వ అధ్యాయం వరకు అంటే 2వ గుంపు వస్తుంది. ఎవరి హయాంలో? ఎజ్రా గారి హయాంలో. మొదటి గుంపులో కొంతమంది వస్తారు, మొత్తం కంప్లీట్గా రారు. అవునా? మొదటి గుంపులో అంటే మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మొదటి గుంపులో కంప్లీట్గా అందరూ రారండి, ఇంకా మిగిలి ఉంటారు. ఆ 2వ గుంపుని తీసుకొచ్చింది ఎజ్రా గారు. సో ఎజ్రా గారి హయాంలో కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ చదివే గ్రంథం అంటే పుస్తకం ఏంటంటే నెహెమ్యాకి వెళ్తాం. ఎజ్రా తర్వాత నెహెమ్యా ఉంటుంది. సో ఈ ఎజ్రా నెహెమ్యాలు ఇద్దరు కూడా సమకాలికులు. ఆ చెరకు వెళ్ళిన వాళ్ళు సమకాలికులు అంటే ఇద్దరు ఒకే ఆ చెరలో ఉన్నవారే సమకాలికులు. వీళ్ళు అంటే ఎజ్రా ఉన్న టైంలో నెహెమ్యా కూడా ఉన్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే మన గ్రంథంలో చదువుతుంటే మనకు కనపడతాడు. నెహెమ్యా గారు కూడా ఉన్నారు, జకర్యా కనపడతాడు, హగ్గయి కనపడతాడు, ఇర్మియా కనపడతాడు. ప్రవక్తలందరూ కూడా చెరకు వెళ్ళిన దాంట్లో దానియేలు కనపడతారు. సో ఈ 2వ గుంపు ఉంటుంది. అంటే ఎజ్రాతో చూడండి 2వ గుంపు చూద్దాం. ఇక్కడ 8వ అధ్యాయం నుంచి చెర నుంచి విముక్తులైనటువంటి వారు ఎజ్రా నాయకత్వంలో తిరిగి వచ్చిన వారు. అంటే 2వ గుంపు కనపడుతుంది మనకి. ఇజ్రాయేల్లో 2వ గుంపు ఎవరి హయాంలో? ఎజ్రా నాయకత్వంలో. మొదటి జెరుబ్బాబేలు నాయకత్వంలో మొదటి గుంపు వస్తే ఇప్పుడు 2వ గుంపు 8వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది.
సో ఈ రెండో గుంపు ఎజ్రా గారి నాయకత్వంలో తిరిగి వస్తారు కంప్లీట్గా. అంటే కొంతమంది మిగిలిపోయి ఉంటారు, మొత్తం ఇప్పుడు కంప్లీట్గా రెండో గుంపులో అందరూ తిరిగి రావడం ప్రారంభిస్తారు. అదే మనం ఈ 8వ అధ్యాయం చదువుకుందాం. మనం 8వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం, చదువుకుందాం. చూడండి, రాజైన అర్థహస్త ఏలుబడి కాలమందు బబులోను దేశం నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి అంటాడు. సో నాతో కూడా వచ్చినటువంటి ఇంటి పెద్దల వంశావళి. నాతో అంటే ఇక్కడ ఎవరు? ఎజ్రా గారే. అంటే రెండో గుంపు. మొదటి గుంపులో కొంతమంది వెళ్ళిపోయారు, ఈవెన్ దాదాపు 70% వెళ్ళిపోయారు, ఇంకా 30% ఉంటారు. అంటే అంచనా వేసి చెప్తున్నాను, ఇక్కడ మనకి కనపడదు కానీ బైబిల్ వ్యాఖ్యానాలు చరిత్రలో అయితే మనకి అలాగే చరిత్రకారులు బైబిల్ యొక్క వ్యాఖ్యానాల్లో వారు ఊహించడం కూడా కాదు కానీ ఎస్టిమేషన్ అంటారు కదా, అంచనా వేసి చెప్తున్నారు. అంటే ఇంకా మిగిలి ఉన్నారు, అంటే కంప్లీట్గా రాలేదు. సో వారిని మనం ఇక్కడ చూస్తాం, 8వ అధ్యాయం నుంచి చూస్తాం. సో రాజైన అర్థహస్త ఏలుబడి కాలమందు బబులోను దేశం నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఏంటా వంశావళి? ఫీనెహాసును వంశావళిలో గెర్షోనును, ఈతామారును, వంశావళిలో దానియేలును. చూడండి, ఇందాక చెప్పాను దానియేలు గారు. దానియేలును, దావీదు వంశంలో హట్టాషును, శకన్య, షరోషులను, వంశములో జకర్యాయు, వంశావళికి 150 మంది పురుషులను లెక్కింపబడిరి. చూడండి, మొట్టమొదటిగా 150 మంది పురుషులు లెక్కించారంట. ఎవరు? ఎజ్రా గారితో కూడా వచ్చినటువంటి ఇంటి పెద్దల వంశావళి. ఇంటి పెద్దల వంశావళి కనపడుతుందా అమ్మ? అక్కడ చివరి ఫ్యాన్ ఆపేయండి, అది ఊగుతుంది, నేను అందుకనే ఆపేసాను. అది ఊగుతుందా స్టాండ్? మీరు ఎదరు ఖాళీ ఉంది కదా, మీద కూర్చోపోయారా? కూర్చోవచ్చు, ఎదరు కూర్చోవచ్చు, ఇక్కడ ఫ్యాన్లు వేసుకున్నాయి కదా, చక్కగా ఎదరు కూర్చోండి. లేదు చూడండి, 2వ వచనంలో దానియేలును, దావీదు వంశములో హట్టాషును, శకన్య, షరోషుల వంశములో జకర్యాయు, వంశావళికి 150 మంది పురుషులను లెక్కింపబడిరి. చూడండి, 150 మంది పురుషులు లెక్కింపబడ్డారంట. చూడండి ఇంకేమన్నాయి? పహత్మోయాబు వంశములో జెరహ్యా కుమారుడైన ఎల్యాయేయునైను 200 మంది పురుషులను, శకన్యా వంశావళిలో యహజీయేలు కుమారుడును 300 మంది పురుషులను, అదీయా వంశంలో యోనాతాను కుమారుడైన ఎబెదును 50 మంది పురుషులను, యాలాము వంశంలో అతల్యా కుమారుడైన యెషయాయు 70 మంది పురుషులను, షఫట్యా వంశంలో మికాయేలు కుమారుడైన జబద్యాయు 80 మంది పురుషులను, యోబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు 218 మంది పురుషులు. అంటే 218 మంది పురుషులు కూడా వచ్చారు. ఇవన్నీ ఏంటి? ఎజ్రా గారి టైంలో పెద్దల వంశావళి. అంటే ఎంతమంది వచ్చారు? మిగతా వాళ్ళు కంప్లీట్గా వస్తున్నారు ఇప్పుడు రెండో గుంపు. సో 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మనకి రెండో గుంపు కనపడుతుంది. ఎజ్రా గారి హయాంలో రెండో గుంపు తిరిగి రావడం కనపడుతుంది. ఆ తిరిగి వచ్చే వారి సంఖ్య మనకి తెలియజేస్తున్నాడు. ఇవన్నీ మనం తెలుసుకోవడానికి మాత్రమే కానీ, ఎందుకంటే చాలామంది పేర్లు వస్తూనే ఉంటాయి, వారి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. కానీ సో మనం తెలుసుకోవడానికి మనం చదువుకుంటున్నాము. చూడండి, ఎన్నో వచ్చిన 13వ వచనం. అదోనీకాము యొక్క చిన్న కుమారుల్లో ఎలీపెలెటును, యెహీయేలును, షెలియాయును 600 మంది 60 మంది పురుషులను, బిగ్వాయి వంశంలో ఊతయ్యును, జబ్బూదును 70 మంది పురుషులను. సో వారి లెక్క ఎంతమంది అంటే అందరూ పురుషులే కనపడుతున్నారు. ఇది గమనించరా ఒక విషయం, అందరూ పురుషులే కనపడుతున్నారు. మరి స్త్రీలు ఏం చేస్తున్నారు? స్త్రీలు ఏం చేస్తున్నారు? ఇంటనే ఉన్నారు, ఇంట నుండే ఉంటారు. ధర్మశాస్త్ర ప్రకారం వారు ఇంట పురుషుల దగ్గర నేర్చుకోవాలి, ఇంట నుండే వస్తారు వారు. సమాజ మందిరంలో ఆడటం స్త్రీలకు లేదు, స్త్రీలు రారు. సో అందరూ పురుషులే కనపడతారు. మీరు ప్రవర్తన మందంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా 5,000 మంది పురుషులకి ఏం చేశారు? పంచిపెట్టారు.
సో పురుషుడు అంటే భర్త ఇంట ఉండి భార్యలు నేర్చుకోవాలి. మన ప్రసంగంలో కూడా అదనమాట, మన ఆదివారం ప్రసంగంలో కూడా. సో ఎంతమంది వచ్చారో వాళ్ళ సంఖ్య, అందరూ పురుషుల సంఖ్య కనపడుతుంది మనకి. రైట్, 15వ వచనం చూద్దాం. వీరిని అంటే ఇప్పుడు చెప్పిన సంఖ్య అంతా కూడా, వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని. ఎజ్రా గారు సమకూరుస్తున్నారు. అచ్చట మేము 3 దినములు గుడారములో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనపడలేదు. సో లేవీలు కనపడలేదంట ఇక్కడ. లేవీలు ఎవరో? యాజక ధర్మం చేసేవారు, అవునా? ఆ లేవీళ్ళు ఒక్కరు కూడా కనపడలేదంట. అంటే ఈ రెండో గుంపులో అందరినీ తనిఖీ చేసి చూసాడంట, చెక్ చేసి చూసాడు ఇంకెవరైనా ఉన్నారా. తనిఖీ చేసినప్పుడు ఎవరో లేవీలు ఒక్కరు కూడా కనపడాలంటే యాజకులు లేరు, యాజకులు కనపడలేదంట. సో యాజకులు కనపడిపోయేసరికి చూడండి ఏం చేశాడు ఎజ్రా. చూడండి 16వ వచనం చూడండి. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, అరీయేలు, షమయ, ఎల్నాతాను, అరీబు, ఎల్నాతాను, నాతాను, జకరియా, మెషుల్లాము అను వారిని ఉపదేశకులను ఏయారీబు, ఎల్నాతామును పిలువనంపించి కాసిప్య అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా కాసిప్య అను స్థలమందుండు ఇద్దోతోనూ అను బంధువులైన నెతీలతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియచెప్పి తిని. సో ఈ నెతీల గురించి మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈ నెతీలు ఎవరంటే లేవీలు యాజకులుగా ఉన్నప్పుడు లేవీలుగా కాకుండా కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఎవరి హయాంలో? దావీదు గారి హయాంలో నెతీల్ని యాజకులుగా ఏర్పరచుకున్నాడు దావీదు గారే. కొంతమంది ఈవెన్ దాదాపు 300 మంది, ఈవెన్ 200 పైచిలకు మంది. సో లేవీలుగా ఇంకా చేసింది ఎవరో? దావీదు గారే. అంటే లేవీలు సంతతి కాకుండా నెతీలు సంతతి నుంచి యాజకులు చేసుకున్నాడు, కొంతమందిని ఏర్పరచుకున్నాడు. దావీదు గారి హయాంలో జరిగింది ఇది. సో ఈ నెతీల్ని యాజకులుగా చూస్తున్నాడు. చూడండి ఏర్పరచుకున్నాడు. చూడండి ఇక్కడ ఎజ్రా. ఎందుకంటే లేరు, అందరినీ తనిఖీ చేసి చూస్తే ఒక్క యాజకుడు కూడా లేడంట, అంటే ఒక్క లేవీడు కూడా లేడు. సో ఎజ్రా ఏం చేశాడు? అందరినీ సమకూర్చుకుని ఏం చేశాడు? నెతీలతోనూ చెప్పవలసిన మాటల వరకు తెలియజెప్పుతుంది. ఏంటంట చూడండి, అతని బంధువులైన నెతీలతోనూ చెప్పవలసిన మాటల వరకు తెలియజెప్పుతుంది. ఏం చెప్పాడు నెతీలతో? మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకరిని, షెరెబ్యాను, అతని కుమారులను, సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చింది. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులో ఒకడు. ఈ మహలి ఇజ్రాయేలుకు పుట్టిన లేవి వంశస్థుడు. చూడండి 18 మందిని ఏర్పరచుకుని ఈ మహలి అనేవాడు ఇజ్రాయేలులో పుట్టిన లేవి వంశస్థుడు అంట. ఇజ్రాయేలులో పుట్టినటువంటి లేవి వంశస్థుడు అంట. సో చూడండి హషబ్యాను, అతనితో కూడా మొరారీయుడకు యెషయాను, అతని బంధువులను, వారి కుమారులైన 20 మందిని వారిని తోడుకొని వచ్చింది. మరియు లేవీలు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన, ఇదిగో చూడండి ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. సో అంటే లేవీలకి సహకారులుగా ఉన్నటువంటి వారిని పిలిపించుకున్నాడు. ఇక్కడ లేవీ లేరు, అక్కడ యాజకత్వం చేస్తాయి. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు చూడండి నెతీలు గురించి. 20 వచనం చూడండి. మరియు లేవీలు చేయవలసిన సేవలో, చూడండి, మరియు లేవీలు చేయవలసిన సేవలో తోడ్పడుటకై, అంటే లేవీలు చేసే సేవలో సహకారం అందించిన, తోడ్పాటు అంటే సహకారులుగా ఉన్నటువంటి నెతీల గురించి చెప్తుంది ఇక్కడ. మరియు లేవీలు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీల్లో 225 మందిని, చూడండి సరే 200 మంది పైనే నెతీల్ని ఏర్పరచుకున్నాడు ఎజ్రా. మరోసారి చదువుతాం. మరియు లేవీలు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీల్లో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదాహరింపబడి నియమింపబడిన వారు. చూడండి దావీదు గారి హయాంలో ఉన్నవారు. ఈ నెతీలు ఎవరు? నెతీలీలు.
సో లేవీలు యాజకత్వం చేసేటప్పుడు వారికి సహకారులుగా ఉన్నటువంటి వారు, అంటే సహకారులుగా ఉన్నటువంటి వారు, మరి యాజకులు లేరు. ఆ యాజకులు సహకారులుగా ఉన్నటువంటి ఈ నెతీల్ని 200 ఎంతమంది 20 మందినా 225 మందిని తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చింది? ఎజ్రా గారు తీసుకొచ్చారు. అంటే మొదటి గుంపులో అంటే ఇజ్రాయేలీలందరూ ఏమైపోయారు? అదే లేవీలు, క్షమించాలి, లేవీలందరూ ఏమైపోయారు? మొదటి గుంపులో వెళ్ళిపోయారు. అవునా? మొదటి గుంపులో వెళ్ళిపోయారు లేవీలు. సో అందుకని తనిఖీ చేసి చూస్తే ఎజ్రా గారు రెండో గుంపులో ఒక్కడు కూడా లేరంట. అందుని బట్టి ఏం చేశాడు? దావీదు గారు లేవీలు యాజకత్వం చేసే టైంలో లేవీలకి సహకారులుగా అంటే తోడ్పాడులుగా ఉన్నటువంటి వారిని, సహాయకులు ఉన్న వారిని 220 మందిని తీసుకొచ్చింది ఆ పనికి ఉపయోగించడానికి తీసుకొచ్చారంటాడు. వీరందరూ పేర్లు ఉదాహరింపబడి నియమింపబడిన వారు. సో నియమించుకున్నారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని, చూడండి జాగ్రత్తగా వినండి, 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని. ఎవరు ప్రకటించారు? ఎజ్రా గారు ప్రకటించారు. ఈ ఎందుకు ఉపవాసం ఉన్నామన్నారో, ఎందుకు దుఃఖపరుచుకున్నారో? వీళ్ళు ప్రయాణం అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ రెండో గుంపు కింద ప్రయాణం అవుతున్నారు. ప్రయాణం అయ్యేట టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారట? అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకుని. ఎందుకు దుఃఖపరుచుకున్నారు? అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండవడని ప్రకటించింది. అంటే ఇలా ప్రయాణం కొరకు ప్రయాణంలో ఏం పట్టుకెళ్తున్నారు అనుకుంటున్నారు? ఆస్తి పాస్తులు, ధనం, బంగారం, వెండి, అంటే ఉపకరణాలు అన్ని సమస్తము. ఇప్పుడు దారి ప్రయాణంలో సహకారం ఎందుకు కోరుతున్నారు? దేవుడు సహకారంగా ఎందుకు దోచుకుంటారు? దారి పొడుగునా దోచుకునేవారు ఉంటారు. ఇక్కడ ఈ ఒక్క విషయంలో ఇక్కడ ఎజ్రా యొక్క విశ్వాసం జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎజ్రా యొక్క అచంచలమైనటువంటి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కనపడుతుంది ఇక్కడ ఎజ్రా యొక్క విశ్వాసం. చూడండి, అద్భుతం. ప్రయాణం కొరకు, ఎందుకంటే దారి పొడవునా ఇప్పటిలాగా మనకి ప్రొటెక్షన్ అంటే ఏం లేదు. అప్పట్లో దారి పొడవున బందిపొడు దొంగలు దోచుకునే వాళ్ళు చాలా కోకళ్ళు అప్పుడు ఆ టైంలో, ఆ కాలంలో. సో ఖచ్చితంగా ఉంటారు. సో అందుకనే ఇవన్నీ రెండో గుంపులో ఇవన్నీ పట్టుకుని, ఎందుకంటే ఇంకా కంప్లీట్గా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈ రెండో గుంపులోనే అందరూ సమస్తము చేత పట్టుకుని వెళ్తున్నారు. సో ఈ మార్గం వచ్చింది ఎవరైనా కొల్ల పెట్టకుండా, అంటే దోచుకొనకుండా, దాడి చేయకుండా, అపహరింపకుండా, సొత్తు, ధనము, ఉపకరణాలన్నీ కూడా పట్టుకెళ్ళిపోకుండా ఉంటాకే తమను తామే దుఃఖపరుచుకుని ఏం చేశారంట? ఉపవాసం ఉండి ప్రకటించారంట. చూడండి, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని, చూడండి, మా ఆస్తికిని అంటే తట్టబుట్ట సర్దుకుని వచ్చేస్తారు. ఇంక మొత్తం కంప్లీట్గా ఆస్తిపాస్తులు సమస్తము అక్కడి నుంచి పట్టుకుని వచ్చేస్తున్నారు. ఆస్తిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించి తిని. చూసారా? అంటే వాళ్ళకి ప్రయాణంలో శోభన ఎదురవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మామూలుగా వెళ్తలేదు, సమస్తము వారు చేత పట్టుకుని వెళ్తున్నారు. ప్రయాణం అంతట్లో చక్కటి ప్రయాణాన్ని అనుగ్రహించడమే కాదు, ఆస్తిని, మా చిన్నవారి ఆస్తిని మొత్తం ప్రతి ఒక్కరి ఆ ధనాన్ని మేము చేత పట్టుకుని వెళ్తున్నాం. యెరూషలేము తిరిగి ప్రయాణం అవుతున్నాం రెండో ప్రయాణంలో. అందుకని దేవుని సహాయాన్ని అడుగుతున్నారు. ఆ దేవుని యొక్క సహాయం పొందుకోవడానికి అందరికీ ఏం ప్రకటించారు? ఉపవాసం ఉండమని ప్రకటించారు. చూడండి, వారికి వచ్చినటువంటి రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి దేవుని యొక్క సహాయాన్ని ఉపవాస రూపంలో, అంటే ఉపవాసం ఉండి దేవుణ్ణి ఎక్స్ట్రీమ్గా వేడుకుంటున్నారు. దేవుని వేడుకున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు మా మొర ఆలకించాలి అని ఉపవాసాన్ని చాటించి. సో ఈ రోజుల్లో ఉపవాస పండుగలు, ఉపవాస కూటాలు అందరూ పెట్టుకుంటున్నారు చాలామంది. అవునా? ఉపవాసం పండుగలు అని పెట్టుకుంటారు మ్యాక్సిమం. ఉపవాసం అనేది ఏంటంటే పండగ అనేది కొంచెం
అభ్యంతరకరమే ఖచ్చితంగా. ఎందుకంటే పండగ కాదు ఉపవాసం అంటే. వీళ్ళకి చూడండి శోధన ఎదురవబోతుంది, ఉపద్రవం వచ్చేలా ఉంది. ఖచ్చితంగా వారికి తెలుసు మేము మార్గ మధ్యలో ఎంత సంపదను, మేము ఎంత దేవుని మందిరం ఉపకరణాలు, ఇంకా సమస్త యావదాస్తి పట్టుకుని వెళ్తున్నామో మధ్యలో దారి మధ్యలో ఎవరైనా దోచుకుంటే ఖచ్చితంగా దాడి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలామంది వెళ్తున్నారు. అవునా? రెండో గుంపులో చాలామంది వెళ్తున్నారు. ఇంకా సమస్తము పట్టుకుని వెళ్తున్నారు, ఇంకేమి విడిచిపెట్టరు, ఇంకా కంప్లీట్గా వచ్చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు దోచుకుంటారో, దొంగలు దాడి చేస్తారో, శత్రుముఖులు చుట్టుమడతాయి. అందుకని వాళ్ళకు వచ్చే విపత్తు నుంచి వారు ఉపవాసం ఉండి ఆ ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి, రక్షించుకోవడానికి దేవుని యొక్క సహాయాన్ని అడుగుతున్నారు. ఈ రోజులో క్రైస్తవులు అనేటువంటి మనం కూడా మనకు వచ్చినటువంటి శోధను బట్టి, విపత్తును బట్టి, ఉపద్రవాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎలా వేడుకుంటున్నాం? ఉపవాసం ఉండకూడదని కాదు ఇక్కడ, ఉపవాసం ఉండొద్దని, ఉండమని ఇక్కడ అది కాదు మ్యాటర్. మీ సమస్య మీకు మాత్రమే తెలుసు. మీకు వచ్చిన కష్టము, రోగము, ఏదైనా కానీ అది మీకు మాత్రమే తెలుసు. మీకు వచ్చిన ఆ సమస్యను బట్టి, ఆ ఉపద్రవాన్ని బట్టి, ఆ బాధను బట్టి మీకు మీరే ఎవరికి చెప్పకుండా చేసేదే ఉపవాసం. అవునా? ఎవరికి పక్కోడు కూడా తెలియకూడదు. అవునా? ఉపవాసం ఉన్నట్టు ఈ పక్కవారు కూడా రహస్యంగానే జరిగించాలి ఉపవాసం అనేది. ఈరోజు అందరూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకుని ఉపవాస పండుగలు, ఉపవాస కూడికలను పెట్టుకుని చేస్తున్నారు, కానీ అది బాహాటంగా చేసేది కాదని ఖచ్చితంగా మరి లేఖనానుసారంగా మనం చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందే అనేది జరిగించుకోవాలి, రహస్యమందే చేయాలి ఉపవాసం. నీ పక్కోడు కూడా తెలియక నీ ముఖాన్ని వికారంగా పెట్టొద్దని చెప్తున్నాడు. మనం ఏమో డబ్బు వేసుకుంటున్నాం, ఉపవాసం ఉన్నాం 3 రోజులు చేద్దాం, 4 రోజులు చేద్దాం. మన వాళ్ళు చేసే ఉపవాసం ఎందుకు చేద్దాం తెలియదు, ఉత్తూరునే చేస్తారు. ఏదో టైం పాస్కి పెట్టుకున్నారో, మీటింగ్లు పెట్టాలి కదా అని ఆ మీటింగ్లో హెడ్లైన్స్ ఏంటంటే ఉపవాస కూడికలు అంతే. ఒకవేళ నిజంగా నీ సంఘంలో శోధన వచ్చిందా, ఏదన్నా భయంకరమైన పరిస్థితి నీ సంఘంలో చొరబడిందా, అప్పుడు చేయి. అది కూడా చెప్పుకుని కాదు. ఒకవేళ సంఘమంతా ఐక్యత కలిగి, సంఘమంతా ఒకే ఏకభావంతో, ఏకతాత్పర్యంతో, ఒకే మాట మీద ఉండి అందరూ అనుకుని చేయి, తప్పేంలే. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి ఉపద్రవాన్ని బట్టి, సంఘంలోకి వచ్చినటువంటి శోధన బట్టి సంఘమంతా చేయొచ్చు, తప్పలేదు. కాకపోతే బయటి వారికి, మన సంఘానికే తెలియాలి, బయటి వారికి తెలియకూడదు. అది ఉపవాసం అంటే. పక్క సంఘానికి ఒకవేళ అంటే ఎగ్జాంపుల్ పక్క సంఘానికి తెలియకూడదు. ఆ సంఘంలో మటుకే, మన వారికి మటుకే అందరూ ఏకతాటి మీద ఉపవాసం ఉండి చేయండి. ఏమన్నా మనకి ఇప్పటి వరకు అలాంటి భయంకరమైన పరిస్థితులు ఏమీ రాలే. ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. సంఘమంతా అమ్మ ఈరోజు ఉపవాసం ఉండి మన మందిరం కొరకు, లేదంటే మందిర నిర్మాణం కొరకను, లేదంటే పాస్టర్ గారికి ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు సంఘమంతా కలిపి ఉపవాసం ఉండి పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేసి తప్పేం లేదు దీన్ని, ఈ విషయంలో. కానీ ఈరోజు ఉపవాసాలు ఏదో పని కట్టుకుని ఫ్లెక్సీలో, బ్యానర్లో ఫ్లెక్సీలు వేసుకుని, చాటింపు వేసుకుని చేసేది కాదు. పండగ అయితే అసలు కాదు. సో అన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించేయాలి ప్రతి ఒక్క విషయాన్ని కూడా. చూడండి, వీళ్ళకి ఒక శోధన ఎదురవుతుంది. ఎదురయ్యే శోధన బట్టి చూడండి, ఉపవాసం ఉండమని ప్రకటించారంట. ప్రకటించి తిని అన్నాడు, అంటే ఎజ్రా గారు ప్రకటించారు. సో మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరికీ వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుంది కనుక మార్గమందున్న శత్రువుల విషయమై, చూడండి ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు, మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్వమును, రౌతులను రాజునంత కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. చూసారా, రాజుని అడగడానికి సిగ్గుపడుతున్నాను నేను అన్నాడు. ఎందుకంటే మా దేవుడు ఎలాంటి దేవుడు? మన దేవుడు పరాక్రమశాలుడు. అవునా? ఒంటి చేత్తో యుద్ధాలు చేసి విజయాలను అందించిన వాడు, వీరుడు, సూర్యుడు, దేవదేవుడు, యుద్ధము యెహోవాదే. సో అలాంటి
జీవం గల దేవుడు మనకు తోడు ఉంటే మనకి రాజు యొక్క సైన్యాన్ని, రాజు యొక్క ప్రొటెక్షన్ని మనం కోవడం ఏంటి? చాలా సిగ్గుచేటు అన్నాడు. అవునా? చూడండి, విశ్వాసం చూసారా ఎంత బలంగా ఉంది ఎజ్రాదే? ఎజ్రా యొక్క విశ్వాసం చూసారా? రాజుని సెక్యూరిటీ అడగాలంటే చాలా సిగ్గేస్తున్నాగా అన్నాడు ఎజ్రా. ఎందుకంట చూడండి, చాలా అద్భుతంగా మాట్లాడుతుంది ఇక్కడ. మేలు కలుగజేయుటకే ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. కానీ చూడండి, ఆయన ఆశ్రయించిన వారందరికీ కూడా ఆయన హస్తం ఖచ్చితంగా తోడు ఉంటుంది. ఆయన ఆశ్రయించాలి, ముందు ఆయన వెతకాలి. ఆయన చెంతకు చేరితే ఖచ్చితంగా ఆయన సంరక్షిస్తాడో, కాస్తాడో, కాపాడుతాడో. అది ఎజ్రా యొక్క విశ్వాసం. అంతేగాని రాజుని మేము విన్నవించుకుని రాజు యొక్క ప్రొటెక్షను, రాజు యొక్క సైనికుల్ని కాపలాగా ఉంచమని, ఎక్కడ కాపలా? మేము దారి పొడుగునే వెళ్తూ ఉంటాం, మా ముందు కానీ మా పక్కన కానీ ప్రొటెక్ట్ చేయండి, సెక్యూరిటీ గార్డులో మమ్మల్ని ఉంచండి అని అడగటానికి సిగ్గేస్తుంది అన్నాడు ఎజ్రా. అంతే కదా మరి. దేవాదేవుడు మాకు తోడుంటే, జీవం గల దేవుడు మాకు తోడుంటే రాజు సహకారం ఎందుకు? ఇంకా అలా అడగడం కూడా చాలా సిగ్గుచేట అన్నాడు. చూడండి, అద్భుతం కదా నిజంగా. అలా ఎజ్రా మాట్లాడుతున్నాం అన్నమాట. 23వ వచనం, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. చూసారా, ఉపవాసం ఉండి ఉపవాసం ప్రకటించారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆయన అంటండి వారందరూ మనవి, ఇంక్లూడింగ్ ఎజ్రాతో సహా. ఎందుకంటే ఎజ్రే కదా ఉపవాసం ఉండి చెప్పింది, ఉపవాసం ఉండమని. సో ఆయన మా మనవి అంగీకరించరు గనుక నేను యాజకుల్లో నుండి ప్రధానులైన 12 మందిని, అనగా షెరెబ్యాను, హషబ్యాను వీరి బంధువుల్లో 10 మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలో రాజును, అతని మంత్రులను, అధిపతులను, అక్కడున్న ఇశ్రాయేలందరూ ప్రతిష్ఠించి వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని 1300 మణుగుల వెండిని, 200 మణుగుల వెండి ఉపకరణములను, 200 మణుగుల బంగారమును, 7000 తులములు గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి, ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదుల్లో యాజకుల యొక్కయు, లేవీయుల యొక్కయు, ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి యొక్క ఎదుట వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని. కాబట్టి యాజకులను, లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరము కొనుపోవుటకై ఆ వెండి బంగారు పాత్రమును తీసుకొనిరి. ఎజ్రా ఏం చేస్తాడో తెలుసా? దేవుడు సహాయం చేశాడు. సహాయం చేసినప్పుడు దేవుని మందిర ఉపకరణలు ఉన్నటువంటి, అంటే దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రతి సొత్తు కూడా, ప్రతి సొమ్ము కూడా, ప్రతి అర్పణ కూడా, అంటే ఇస్తారు కదా కానుకల రూపంలో, ఇచ్చే ప్రతిదీ కూడా లెక్క అప్పు చెప్తున్నాడు ఎజ్రా. చూసారా, లెక్క అప్పు చెప్తున్నాడు. మనం కూడా భోజన కార్యక్రమాలు అయినప్పుడు లెక్క అప్పు చెప్తున్నాం చక్కగా ప్రతిదీ కూడా. సో ఎజ్రా అంతా దాన్ని ఏమంటారు, పర్ఫెక్ట్, అంటే యథార్థమైనటువంటి యాజకుడిగాను శాస్త్రిగాను కనపడుతున్నాడు. అద్భుతం. మొత్తం అంతా కూడా నమ్మకత్వంతో ఖచ్చితంగా అప్పచెప్తున్నాడు. ప్రతిదీ కూడా అప్పచెప్తున్నాడు. సో మొత్తం అన్నీ కూడా యాజకులకు, లేవీయులకి మొత్తం వాటి ఎత్తు ఎంతో తెలుసుకుని యెరూషలేమున మన దేవుని మందిరముకు తీసుకెళ్ళడానికి ఆ వెండి బంగారు పాత్రను తీసుకున్నారంట. చూడండి 31వ వచనం నుంచి చివరాఖరి వచనం వరకు. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకే అహవా నది నుండి బయలుదేరగా. చూడండి, ఎప్పుడు బయలుదేరంట? మొదటి నెల 12వ దినముందు. సో ఇజ్రాయేల్ నెలలో మొదటి నెలలో 12వ రోజు, అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 12వ తారీఖు అనమాట. మొదటి నెల కదా, అంతే కదా. సో 12వ తారీఖు బయలుదేరారంట. దినమందు యెరూషలేముకు వచ్చుటకే అహనా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి. చూడండి, వారు ముందుగా ప్రకటించుకున్నారు ఉపవాసం.
ఉపవాసం చేయాలని. ఎందుకంటే దైవ సహాయాన్ని, దేవుని యొక్క సహాయాన్ని వాళ్ళు అడిగారు. దేవుడు ఖచ్చితంగా వారికి తోడున్నాడు. దేవుడు మనవి అంగీకరించాడంట. చూడండి, మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున. చూసారా, ఉపవాసం కూడా ఎందుకు చేశారు? మీకు ఐడియా వచ్చిందా? ఉపవాసం ఎందుకు చేశారు? ఇప్పుడు వారు దుఃఖపరుచుకున్నారంట. ఎందు నిమిత్తం? వారు వెళ్ళిపోతున్నారు సమస్తాన్ని చేతపట్టుకుని. చూడండి, ఎన్ని ఉపకరణాల లిస్టు అప్పగించాడు. వెలగల పాత్రలు అవన్నీ ఎన్ని ఉన్నాయి, అవన్నీ దోచుకెళ్ళిపోతాయి. అవన్నీ ఎందుకంటే అంత భద్రంగా కాపాడుకున్నాడు దేవుని యొక్క సహాయంతో. కాపాడుకోవడమే కాదు, భద్రంగా అప్పచెప్తున్నాడు. చూడండి, సో మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసి క్షేమంగా మేము చేరాము గృహం. చూడండి, ప్రయాణాలు చేసే టైంలో కూడా ఎంతమంది ప్రార్థన చేసి బయలుదేరతారు అసలు ఇంట్లోంచి? మంచిది నిజంగా. చాలామంది మ్యాక్సిమం చాలామంది చేసుకుంటారు. ఖచ్చితంగా మంచిదండి అది. అంటే మీ ప్రయాణం అంతట్లో కూడా దేవుడు తోడుండాలి. అంటే చక్కగా చెప్తాడు పాత్రమైన పుస్తకాలు, నీవు నడుచు మార్గం అంతటి నీ దేవుడే యెహోవా నీకు తోడై ఉంటాడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా నీ దేవుడే యెహోవా నీకు తోడుగా ఉంటాడు. అద్భుతమైన మాటలు. సో ప్రయాణంలో అంటే వెళ్ళి వచ్చే టైంలో కూడా దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో చక్కగా ప్రార్థన చేశారు, చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, దేవుని మొరపెట్టుకున్నారు. చక్కటి ప్రయాణాన్ని, మంచి ప్రయాణాన్ని, సుఖవర్తన ప్రయాణాన్ని అనుగ్రహించాడు దేవుడు వీరికి. చక్కగా యెరూషలేము చేరారంట. 3 రోజులు బస చేసి ఉన్నారంట. చూడండి 33వ వచనం. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడిను. అతనితో కూడా ఫీనెహాసును కుమారుడైన ఎలియాజరును ఉండెను. వీరితో లేవీలైన యేషువ కుమారుడైన యజాబాదును, బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడా ఉండిరి. సంఖ్య చొప్పున ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తర్వాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కల్లో వ్రాసిరి. మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల పొంది తిరిగి వచ్చిన వారి యెజ్రెయేలు దేవుని తిరిగి వచ్చినట్టు. చూడండి, చెరలో ఉన్నప్పుడు పుట్టిన సంతానం ఉంటుంది చూసారా, 70 సంవత్సరాలు అంటే మాటలు కాదు. అంటే ఈవెన్ దగ్గరగా 70 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు? తరానికి వచ్చి 30 సంవత్సరాలు, అవునా? 2 తరాలు అంటే రెండు తరాల చిల్లర అనుకోవాలి, 2 తరాల పైనే, అంతే కదా. 30, 60, 10 సంవత్సరాలు అంటే 2 తరాల పైనే. అంటే 2 జనరేషన్లు పిల్లలు. సో ఆ చెరలో ఉండి పుట్టిన విడుదల నుండి తిరిగి వచ్చిన వారి యెజ్రెయేలు దేవునికి వారంటండి దహన బలులు అర్పించారంట. యెజ్రెయేలు అందరి కొరకు 12 ఎడ్లను, 96 పొట్టేళ్లను, 77 గొర్రెపిల్లలను, పాప పరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి వాటన్నింటి దహన బలిగా యెహోవాకు అర్పించిరి. వారు రాజు యొక్క నిర్ణయములను, రాజు యొక్క సేనాధిపతులను, నది యువతలో ఉన్న అధికారులకును అప్పగించి తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. అది 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామంటే మెయిన్ కీ పాయింట్స్ ఏమున్నాయి 8వ అధ్యాయంలో? 7వ అధ్యాయం వరకు, 1 నుంచి 7 వరకు మొదటి గుంపు కనపడుతుంది. జెరుబ్బాబెల్ టైంలో మొదటి గుంపు కనపడుతుంది. 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు రెండో గుంపు ఎవరి ఆధ్వర్యంలో? ఎజ్రా గారి నాయకత్వంలో ఎక్కడి నుంచి చెర నుంచి తిరిగి వచ్చినటువంటి రెండో గుంపు కనపడుతుంది మనకి. ఆ వచ్చినటువంటి వారిలో ఎవరు లేరంట? లేవీలు లేరు, యాజకులు లేరు, కనపడలేదంట. అందుని బట్టి దావీదు గారి హయాంలో లేవీయులకి సహాయకులుగా ఉన్నటువంటి నెతీల వంశం నుంచి 220 మందిని ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకుని సో వారి పెద్దల వివరాలు అన్నీ మనకు కనపడతాయి, అవునా? వచ్చినటువంటి పెద్దల పురుషుల వివరాలు మనకి ఇక్కడ లిఖించబడ్డాయి. అలాగే ఆ చేరే అంటే ప్రయాణమయ్యే టైంలో కూడా ఆ మార్గ మధ్యంలో దేవుని యొక్క సహాయాన్ని ఉపవాసం ఉండి వారికి వారే దుఃఖపరుచుకుని దేవుని సముఖమందు ఉపవాసం ఉండి
ప్రార్థన చేశారు, ప్రార్థించుకున్నారు. అందుని బట్టి దేవుని హస్తం వారికి తోడుగా ఉండి క్షేమంగా చెరలించి క్షేమంగా తమ యావదాస్తిని కూడా తీసుకుని క్షేమంగా యెరూషలేము చేరారు. అది 8వ అధ్యాయం. 9వ అధ్యాయం వచ్చే వారం చూద్దాం. శ్రద్ధగా కూడా